నేను మీ డాక్టర్ సుచిత్ర, ఫౌండర్ ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ ట్రస్ట్ అండ్ సొసైటీ. మా ఎన్జిఓ ప్రతి ఒక్క చిట్ చాట్ మీతో షేర్ చేసుకుంటూ వెళ్తున్నాము. సక్సెస్ స్టోరీస్. మన ప్రజ్వల్ వాణి సొసైటీ మీ అందరికీ తెలుసు కదా, స్పెషల్ చిల్డ్రన్స్తో వర్క్ చేస్తుంది. మేము ఒక స్పెషల్ చిల్డ్రన్స్కి వాళ్ళ ఒక క్యాపబిలిటీ బట్టి, వాళ్ళ ఐక్యూ బట్టి, వాళ్ళ ఎడ్యుకేషన్ క్యాపబిలిటీ బట్టి, వాళ్ళకి అకాడమిక్, స్పోర్ట్స్, వొకేషనల్ అనేది నేర్పిస్తాం. ఏ తరం అయినా కూడా, ఏ తరహాగా అయినా కూడా వాళ్ళకి ఆ విద్య అనేది చేరాలి. మన దివ్యాంగ పిల్లలు సకలాంగ పిల్లలతో పాటు సమాజంలో ఈక్వాలిటీ అనేది పొందాలి. అదే మన ఉద్దేశం అనేది ప్రజ్వల్ వాణి. కాకపోతే మనం ఈ చేస్తున్న ఈ సర్వీస్ ఇదంతా కూడా ఒక యూనిటీ వైజ్ చేస్తున్నాము. ఆ యూనిటీయే మదర్స్. సో మన స్కూల్ మీ అందరికీ తెలుసు, ప్రజ్వల్ వాణి ఎప్పుడు కూడా స్పెషల్ చిల్డ్రన్స్ మదర్స్తోనే రన్ అవుతారు. ఈ మదర్సే ఇక్కడ టీచర్స్. ఆ మదర్స్ ఏ రకంగా, ఏ తరహాగా ఎడ్యుకేటెడ్ చేయాలి వాళ్ళ పిల్లలకి అనేది మన ప్రజ్వల్ వాణిలో నేర్పిస్తాము. సో ఈరోజు మన స్కూల్లో నార్మల్గా అయితే మన ఈ ఎన్జిఓలో ఎలాగైతే పిల్లలు నేర్చుకుంటున్నారు, బయటకు వస్తున్నారు, ఎలాగైతే వాళ్ళ లైఫ్ సక్సెస్ రీచ్ అవుతున్నారు, ప్రతిరోజు మనం మాట్లాడుకుంటాం. ఈరోజు ఒక పంతులం కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఆ పంతులం ఎవరో కాదు, మా లావణ్య అంగన్వాడీలో వాలంటరీగా వెళ్ళి తన సర్వీస్ అనేది గత సంవత్సరంన్నర బట్టి అందిస్తుంది. వాలంటరీగా వెళ్ళి తను అంగన్వాడీ పిల్లలకి చదువు చెప్తున్నారు. సో తను ఒక దివ్యాంగ చైల్డ్, తను ఎప్పటికీ కూడా ఒక చైల్డే. మనందరూ కూడా ఎప్పుడు మన దివ్యాంగ పిల్లల్ని మన పిల్లలుగానే భావిస్తాం. తనే ఇంకొక నార్మల్గా ఉన్న చిన్న పిల్లల్ని ఏబిసిడి నేర్పిస్తూ, ఆటలు పాటలు నేర్పిస్తూ, డాన్స్ నేర్పిస్తూ ఈరోజు ఈ పొజిషన్కి రావడానికి కారణం వాళ్ళ మదర్ అమరావతి గారు, అప్పలరాజు గారు, అమరావతి గారు. రెండో సంతానం మన లావణ్య. సో లావణ్య మన ప్రజ్వల్ వాణి స్కూల్కి 2017 ఆగస్టు నెలలో వచ్చిందండి. 2017 ఆగస్టు నెలలో ఎలాగ వచ్చింది, ఈరోజు వాళ్ళ అమ్మగారితో ముందు ఆ విషయాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు నేను లావణ్య కోసం మిగతా అన్ని విషయాలు మీతో నేను చర్చిస్తాను. నమస్తే అండి అమరావతి గారు. మీరు అమరావతి గారు పక్కన తీసిస్తే అమరావతి అనేసరికి ఆంధ్రప్రదేశ్కి మంచి రాజధాని, క్యాపిటల్, మన అందరూ కూడా గర్వంగా చెప్పుకున్న అంశం అది, అంతే కదా. సో అమరావతి గారు అందరికీ కూడా అమ్మలాగే చూస్తారు, అందరి పిల్లల్ని తన బిడ్డలుగా చూస్తారు. సో అమరావతి గారు, మీరు ప్రజ్వల్ వాణికి ఎలా వచ్చారు? ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే మా వారు నేరుగా చేసేవారు. ఆ తర్వాత ఇలాగే ఒక ఫ్రెండ్ పద్మా గారు అనేసి ఆమె నాకు 104లో కలిసిందన్నమాట. 104లో కలిసి ఇలాగ మా అబ్బాయికి అక్కడే నేను ప్రజ్వల్ వాణి సొసైటీలో మా అబ్బాయిని జాయిన్ చేశాను, నువ్వు కూడా జాయిన్ చేస్తే బాగుంటుంది అనేసి అంటే అప్పుడు తన వల్ల నేను ఇక్కడికి వచ్చి జాయిన్ చేశాను. అప్పటి నుంచి చాలా బాగుంది. కొన్ని విషయాలు నేర్చుకుంది వచ్చేస్తుంది అప్పుడే దుఃఖం. సో పద్మ గారు ఎవరో కాదండి, మన దగ్గర ఉన్న స్పెషల్ చైల్డ్ పవన్ కౌశిక్ వాళ్ళ మదర్ అండి. సో ఒక మదర్ ఇంకో మదర్కి నేను బెనిఫిట్ పొందాను, నా బిడ్డ బెనిఫిట్ పొందుతున్నాడు, నా బిడ్డ తాలూకా ఏదైతే వాడు లైఫ్ స్టైల్లో చేంజెస్ ఉన్నాయి, ఎలాగైతే నా బిడ్డ స్కిల్ నేర్చుకుంటున్నాడు, తన లైవ్లీహుడ్ జనరేట్ చేసుకుంటున్నాడు, అలాగే మీ బిడ్డకు కూడా ఆ ఒక లాభం అనేది అందాలి అని చెప్పి పద్మ గారు పవన్ కౌశిక్ వాళ్ళ మదర్ మన లావణ్యాన్ని ఈ స్కూల్ వైపు పంపించడానికి చాలా చాలా సపోర్ట్ చేశారు. సో ఈ కార్యక్రమం మనం ఈరోజు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ముందు పద్మ గారికి థ్యాంక్స్ చెప్తారు. ఎందుకంటే పద్మ గారు మామూలు ఆణిముత్యాన్ని ప్రజ్వల్కి చేర్చలేదు. ఈ ఆణిముత్యము ప్రజ్వల్ వాణికి వచ్చిన తర్వాత ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా 10th క్లాస్ పూర్తి చేసిందండి. మంచి మార్క్స్ వచ్చాయి. తర్వాత వెంటనే ఇంటర్మీడియట్ 2 years కంప్లీట్ అయ్యింది. తర్వాత డిగ్రీ BA 3 years కంప్లీట్ చేసింది. BA ఫైనల్ ఇయర్లో ఉంటుండగానే వాళ్ళు శ్రీకాకుళం షిఫ్ట్ అవ్వడం వచ్చిందండి. వాళ్ళ సొంత ఊరికి వెళ్తున్నాము, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ నేవీలో పనిచేసేవారు, తనే రిటైర్ అయ్యి వచ్చేసారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్కూలు పిల్లలు ఇవన్నీ తను చదువు నేర్చుకోవడం అలవాటైంది. దగ్గరలో అంగన్వాడీకి రోజు పిల్లలు వస్తుంటే నేను కూడా వెళ్ళి వాళ్ళతో పాటు కలవడం మొదలుపెట్టాను. సో అక్కడ అంగన్వాడీలో ఉన్న టీచర్స్, అంగన్వాడీలో ఉన్న స్టాఫ్, దీనిలో ఉన్న ప్రతిభని చూశారు. ఈ అమ్మాయి చదువుకుంది,
ఎలాగంటే అంగన్వాడికి రోజు స్టాక్ వస్తుంది, ఆ మేడం ఆ స్టాక్ రాయడం చూసి ఇప్పుడు ఆ స్టాక్ వచ్చినప్పుడు మేడం పక్కన ఉంటే తను ఈజీగా అది డేటా అప్డేట్ చేసి పెడుతుంది యాజ్ అ వాలంటీర్ సర్వీసెస్. పిల్లలకి ఆల్ఫాబెట్స్ నేర్పిస్తారు, పిల్లలకి డాన్స్ నేర్పిస్తుంది, అలాగే పిల్లలకి ఆర్ట్. ఈ ఆర్ట్ ఎందుకు అని అంటే ఈ మధ్య మనకి స్వచ్ఛ పఖవాడా అనేది హెచ్పిసిఎల్లో నిర్వహించారండి. సో ఆ స్వచ్ఛ పఖవాడాలో పెయింటింగ్ కాంపిటీషన్స్ పెట్టారు. సో తిను వేసిన ఈ ఆర్ట్కి ఫస్ట్ ప్రైజ్ అనేది వచ్చింది. ఆర్ట్కి ఫస్ట్ ప్రైజ్తో పాటు మనకి యూనియన్ మినిస్టర్ సురేష్ గోపి గారి చేతుల మీదుగా మెడల్ కూడా అందుకుందండి. సో ఇంత పెద్ద అచీవ్మెంట్ ఒక స్పెషల్ చైల్డ్ ఇంట్లో ఉండిపోయి బయట ప్రపంచంతో దూరంగా ఉండి అలాగే ఇంట్లోనే వాళ్ళ బంధువులు లేదంటే ఏదో ఒకళ్ళు ఇద్దరు మధ్యలో గడిపేస్తే ఇంత దూరం రాగలదా? ఒక స్పెషల్ చైల్డ్ని స్పెషల్ చైల్డ్గా కాకుండా నార్మల్ చైల్డ్ లాగే మన చైల్డ్ లాగే ఎడ్యుకేషన్లో ఈక్వాలిటీ, వొకేషనల్లో ఈక్వాలిటీ, మన స్పోర్ట్స్లో కూడా స్పెషల్ ఒలింపిక్స్లో ఎన్నో మెడల్ సాధించిందండి. అలాగే ప్రతి ఒక్క ఈవెంట్కి తిని ఏం చేస్తుంది అని అంటే ఫస్ట్ డే తన ఓన్గా తన క్రియేటివిటీ రెడీ చేసుకొని ఇలాగ ఆర్ట్లన్నీ వేసి అందరికీ వాట్సాప్లో పంపించి అందరికీ కూడా విషెస్ అనేది చెప్పడం మా లావణ్య తాలూకా ఏంటంటే పాజిటివ్ సైన్ అండి. అలాగే లావణ్య ఒక మంచి డాన్సర్ కూడా అండి. మన స్కూల్లో ఏ ఫంక్షన్స్ అయినా ఎక్కడైనా కూడా ఏ రకమైన యాక్టివిటీస్ ఉన్నా కూడా లావణ్య వచ్చి ఆ కంపల్సరీ ఆ మ్యూజిక్ రిథమ్కి తగ్గినట్టుగా డాన్స్ అనేది చేస్తారు. సో ఎప్పటికీ చిన్నపిల్లగా ఉండి ఈ లావణ్య ఇప్పటికీ కూడా చిన్నపిల్లల్ని కూడా చదివిస్తుంది అన్నట్టు ఇది చాలా గర్వమైన విషయం అండి. అలాగే మేము లావణ్య విషయంలో ఇంకా కూడా మీ అందరి సహకారం కోరుకుంటున్నాం. లావణ్యకు ఉన్న స్కిల్ చిన్నపిల్లలు ఏవైతే ప్రైమరీ చిల్డ్రన్స్ ఉన్నారో, కిండర్ గార్డెన్ చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేటెడ్ చేసే స్కిల్ ఉన్నారు. సో వీళ్ళు ఎవరైనా కూడా ముందుకు వచ్చి వీళ్ళు ఉండేది శ్రీకాకుళంలో ఇప్పుడు ఉంటున్నారు. లావణ్య వైజాగ్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుంది. సో శ్రీకాకుళంలో ఏదైనా ఒక ప్రైమరీ స్కూల్ ఉన్నది, కిండర్ గార్డెన్ స్కూల్ ఉన్నది అనుకో, వాటిలో ఏమైనా ఒక చిన్న అవకాశం ఒక టీచర్ పోస్ట్ దానికి కలిగిస్తే ఎంప్లాయ్మెంట్ అంటే లాస్ట్ అండ్ ఫైనల్ ప్రజలవాణి దగ్గర నుంచి ఎడ్యుకేషన్తో పాటు ఎంప్లాయ్మెంట్ దారి చూపిస్తాం. సో నేను దారి చూపించడానికి నేను సహకారం అడుగుతున్నాను. తను కిండర్ గార్డెన్ చిల్డ్రన్స్ని చక్కగా మెయింటైన్ చేయగలదు, ప్రైమరీ చిల్డ్రన్స్ని కూడా తను హ్యాండిల్ చేసుకోగలదు. సో ఈ పంతులంని నిజమైన పంతులంగా ఒక అవకాశం ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఏవైనా కూడా మీ ఆఫీసెస్ అక్కడ శ్రీకాకుళంలో కొన్ని మీ ఏదైనా ఆఫీసెస్ ఉన్నాయి, కంప్యూటర్ ఆపరేటర్, ఫ్రంట్ డెస్క్ ఆపరేటర్, ఏమైనా అలాంటి జాబ్స్ ఉన్నా కూడా మాకు చెప్పండి. మా ఈ ఒక వీడియో ద్వారా నేను ప్రభుత్వ వారికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంగన్వాడీస్ అలాగే గవర్నమెంట్ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ వీటిల్లో అటెండర్ పోస్టులు ఉంటాయండి. లైబ్రరీ అటెండర్స్ జాబ్ ఉంటుంది, లేకపోతే కిండర్ గార్డెన్ చిల్డ్రన్స్ తాలూకా యాక్టివిటీ అటెండర్స్ జాబ్స్ ఉంటాయి. అలాంటి ఒక్క జాబ్ కానీ ఒక్క చైల్డ్కి, అది కూడా ఇంటలెక్చువల్ చిల్డ్రన్స్కి కానీ అందచేస్తే ఎంతో మంది ఇంటలెక్చువల్ చిల్డ్రన్స్కి మనం 100% ప్లేస్మెంట్స్ అనేది ఇవ్వగలం. మనకి చదువుకోవడానికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం, ఎన్నో పథకాల ద్వారా మనకి ఈ అవకాశం అనేది కలుగుతుంది. నేనైతే ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్కి, డిస్టెన్స్ మోడ్ ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ మోడ్ ఎడ్యుకేషన్కి, అలాగే డిస్టెన్స్ మోడ్ అన్ని యూనివర్సిటీస్ కూడా మనస్ఫూర్తిగా నేను ప్రజ్వలవాణి తరఫు నుంచి థ్యాంక్ యూ చెప్తున్నానండి. ఎందుకంటే పిల్లలు రోజు అక్కడికి వెళ్ళి కాలేజెస్లో కూర్చోలేరు, లేకపోతే కాలేజ్లో అదర్ చిల్డ్రన్ ద్వారా బాధపడతారు. కొంతమంది పిల్లలు వాళ్ళు అక్కడ కూర్చోగలను ఉంటే మేము కాలేజెస్కి పంపిస్తున్నాం, కానీ ఎక్కడో దూరంలో గ్రామంలో ఉండిపోయిన పిల్లలు కూడా దూర విద్య ద్వారా ఈరోజు విద్య అందించగలుగుతున్నాము అంటే మన భారతదేశంలో ఉన్న ఎడ్యుకేషనల్ పాలసీ ద నంబర్ 1 పాలసీ. సో ఆ దూర విద్య ద్వారా ఈరోజు డిగ్రీ పథకం పొందింది తను. సో డిగ్రీ పొందిన తనకి ఉద్యోగం అవకాశం కావాలి అని చెప్పి నేను మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే ఎవ్రీ స్పెషల్ మదర్ అమరావతి గారు లాగా ఉండాలి. నేను అమరావతి గారి కోసం చెప్పాలి అనే విషయం ఏంటంటే మా స్కూల్కి ఆవిడే క్రాఫ్ట్ టీచర్ అండి. ఆవిడ ప్రతి క్రాఫ్ట్, అది పెయింటింగ్ కావచ్చు, బ్లాక్ ప్రింటింగ్ కావచ్చు, ఎంబ్రాయిడరీ వర్క్ కావచ్చు, టైలరింగ్ కావచ్చు, ఇవన్నీ ఆవిడ బయటికి వెళ్ళి నేర్చుకొని వచ్చి ఆవిడ అదర్ ఉమెన్కి మదర్స్ కూడా నేర్పిస్తూ ఈ పిల్లలకి నేర్పించింది. సో ఈవిడికి ఎన్ని స్కిల్స్ వచ్చో మా లావణ్య కూడా అన్ని స్కిల్స్ వచ్చు. క్రాఫ్ట్ టీచర్గా కూడా లావణ్య చాలా బాగుంటుందండి.
సో మీరందరూ ముందుకు వచ్చి మా లావణ్యాన్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రజ్వలానికి మీరు వచ్చి మీ యొక్క స్పెషల్ చిల్డ్రన్స్ మీ బంధువుల్లో కానీ ఎవరైనా ఉన్నారు అని అంటే మేము ఆన్లైన్ ద్వారా కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నాము. సో వాటిని ఎలా మీరు పొందాలి అని మమ్మల్ని కమ్యూనికేట్ చేయొచ్చు. మా నంబర్ 9347973327 9347973327. అలాగే ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియపరిచేది ఏంటంటే ప్రజ్వల్ వాణిలో ఈ ట్రైనింగ్స్ అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఇక్కడ ఏ రకమైన ఫీజు అనేది ఏ చైల్డ్ కూడా ఛార్జ్ చేయడం అవుదండి. ఈ ఆర్గనైజేషన్ మీ అందరూ చేతులు కలిపి ముందుకు వచ్చి సహకరించి ఎడ్యుకేషన్ అడాప్షన్స్ ద్వారా మన విద్య అనేది పిల్లలకి అందిస్తున్నాము. సో మీ బర్త్డేస్, స్పెషల్ డేస్, మీ మ్యారేజ్ యానివర్సరీస్, మీ తల్లి తండ్రి ఎవరైతే ఈ లోకంలో లేరు వేరే లోకంలో వెళ్ళిపోయారు వాళ్ళ పేరు మీద కూడా మీరు ముందుకు వచ్చి 2 గజాల స్థలం మా ప్రజ్వల్ వాణికి డొనేట్ కానీ చేస్తే మేము స్లోగా అనేది మా స్కూల్ అనేది ఇంకా డెవలప్ చేసి రెసిడెన్షియల్ ఇద్దాము అని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇన్ ఫ్యూచర్ ఏ పిల్లలకైనా వాళ్ళ తల్లి తండ్రి దూరం అయినా ఆ పిల్లలు ఆ రెసిడెన్షియల్ హోమ్లో వాళ్ళ కాలం అంతరం అక్కడే ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాం. సో దానికి నాకు మీ అందరి సహకారం కావాలండి. మీ సుచిత్ర బాలకృష్ణ.